మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపై రాళ్ల దాడి, కొందరు తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ రౌడీ షీటర్లు ఒక కారు వేసుకొచ్చి జోగి రమేష్ గారి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇది చాలా అమానుషం. ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తుంటాయి, గెలుస్తుంటారు, ఓటములు విజయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత నీచానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి దాపురించిందంటే ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళినందుకే పెద్ద రాతాంతం చేసి అక్కడ దాడికి వచ్చారని చెప్పి క్రియేట్ చేశారు. లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకారం ఈ ప్రణాళికలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. సమయానికి రమేష్ గారు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు లేరు. వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రాళ్ల దాడి అంతటితో కానిస్టేబుల్ ఎవరో వీరోచితంగా పోరాడి ఆపగలిగాడు ఆయన. అప్పటికే వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు. ఇది ఏమైనా ప్రజాస్వామ్యానికి మాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే, రాళ్లదాడి వాళ్ళు మీరు చేయొచ్చు, రేపు ఇంకోటి చేయొచ్చు. రాళ్లదాడి అనే సంస్కృతిని తీసుకొస్తే సామాన్య జనం బ్రతికే పరిస్థితి ఉంటుందా? సామాన్యుడు బతికి కట్టి తిరగలిగే పరిస్థితి ఉంటుందా? ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులారా, ఈ పరిస్థితిని మీ అందరూ ముక్తఖండంతో ఖండించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టుకున్నారు. సంతోషం, మీరు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందండి. అంతేగాని ఈ రౌడీ రాజకీయం, ఈ రాళ్ల దాడులు, కత్తుల దాడులు, సామాన్య జనంపై దాడులు చేయడం అమానుషం, ఘోరం. మీరు ఈ పద్ధతిని విన్నాడకపోతే ఇంతకు మూడింతలు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని అది ప్రజాస్వామ్యయుతంగా మీకు తెలియజేస్తున్నాను. ఖబర్దార్. ఇటువంటి ఇదిగో మీరా ఎదురుగా వచ్చి ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ ఉందా రైట్ సైడ్